'లహరి' 2014లో 'సారీ నాకు పెళ్లైంది' అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇంకా దాని తర్వాత తను మూవీస్‌లో చిన్న చిన్నగా సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు. 'కమల్ కామరాజు' 2005లో 'ఛత్రపతి' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. కమల్ కామరాజు 'ఈరా చేరా' అన్న మూవీ చేస్తున్నారు. అయితే ఈ మూవీ వర్క్ అన్నది స్టార్ట్ అయింది. అండ్ అలాగే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీలో రఘు నాయుడు అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ తర్వాత మూవీస్ అండ్ 2017లో 'లహరి' వరుసగా 3 ఫిల్మ్స్ చేశారు. 'అర్జున్ రెడ్డి', 'మళ్ళీ రావా', 'పీటర్ సర్'. అండ్ ఈ మూవీలో మాత్రం లహరికి అంత క్యారెక్టర్ స్కోప్ లేదు. జస్ట్ సైడ్ యాక్టర్‌గా మాత్రమే. యాక్టర్ కమల్ కామరాజు 'ఛత్రపతి' అనుకోకుండా ఒక్కరోజు అన్న మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. 2025లో 'వాలిన్' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో జోయల్ అనే క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. అయితే ఇది తమిళ్. 'నాట్యం' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో హరిబాబు అనే క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తను 'లహరి' 2018లో 'అజ్ఞాతవాసి' అన్న మూవీ చేశారు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో యాక్ట్ చేసినందుకు లహరి చాలా. అండ్ 2007లో వచ్చిన 'ఐ యామ్ ఫేమస్' అన్న మూవీకి డైలాగ్ రైటింగ్ చేశారు. కమల్ కామరాజు రీసెంట్గానే 'తాళి మనసు' అన్న ఫిలిం చేశారు. ఈ ఫిలింలో జనకిరం అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్‌గా 'జాంబీరెడ్డి' మూవీ తర్వాత లహరి ఇప్పటివరకు ఏ మూవీకి సైన్ చేయలేదు. అండ్ లహరి రీసెంట్‌గా 2003లో 'దయ' అన్న టెలివిజన్ షో వచ్చింది. ఈ షోకి కౌశిక్ నాయుడు అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. ఈ మూవీ అన్నది డిస్నీ హాట్‌స్టార్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. అండ్ 2024లో 'మిక్సప్' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో లీడ్ రోల్‌లో కమల్ గారు యాక్ట్ చేశారు. అండ్ అభయ్ క్యారెక్టర్‌లో